నమస్తే, వెల్కమ్ టు NMMS క్లాసెస్ టెలికాస్టెడ్ బై టీసాట్. ఈ NMMS క్లాసెస్లో రెండు రకాలైన అంశాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఒకటి శాట్, అనదర్ వన్ మ్యాట్. శాట్లో మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. మ్యాట్లో వెర్బల్, నాన్ వెర్బల్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈరోజు మనం శాట్లో భాగంగా మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ గురించి, ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు మనకు అడిగారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ముఖ్యంగా మీరు గమనిస్తే పాత ప్రశ్న పత్రాన్ని మ్యాథమెటిక్స్ పేపర్ అనేటువంటిది కాస్త భిన్నంగా ఉంటుంది. లాజికల్ రీజనింగ్కి, అనలిటికల్ రీజనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఈ ప్రశ్నలు నేరుగా మీ టెక్స్ట్ బుక్ నుండి కానీ, మార్కెట్లో జరిగే పుస్తకాల నుండి కానీ గ్రహించబడినవి కావు. కాబట్టి వీటిని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సులభంగా చేయగలుగుతారు. అంతే తప్ప ఏవో లిమిటెడ్గా కొన్ని క్వశ్చన్ని ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళి రాద్దామంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అటువంటి ప్రశ్నల్ని మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా రేపు రాయబోయే ఎగ్జామ్లో 20 మార్క్స్కి 20 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు. 37/13 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/b ప్లస్ 1/c ప్లస్ 1/d. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d. ఇటువంటి ప్రశ్నల్ని కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ అంటారు. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అనేటువంటి మా సబ్జెక్ట్లో లేదు కదా, మీరు ఎలా ఇచ్చారండి అంటే, ఇక్కడ కేవలం ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే దాని యొక్క ఎక్స్టెన్షనే కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్. అది కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అనేటువంటి టైటిల్తో మనకు కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకున్నటువంటి ఆస్కారం లేదు. ఓకే, సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. జస్ట్ ఇచ్చినటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. 37/13 ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలి? 37/13. 37/13 ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నము. దీనిని మిశ్రమ భిన్నముగా మార్చామనుకోండి. ఇఫ్ యూ చేంజ్ ఇట్ ఇంటూ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్, దెన్ జనరలీ యూ విల్ గెట్ ఆన్సర్. నౌ హౌ ఇట్ ఈస్ వీ విల్ వెరిఫై ఇట్. జస్ట్ వీ విల్ అబ్జర్వ్ ఇట్. 37/13 అంతే కదా. 37/13. 37ని 13తో డివైడ్ చేస్తే 13 2s 26. 2 and what is the remainder? 11. So you can write the 37/13 as 2 and 11/13. 13 2s 26, 26 plus 11 37. Clear? అయితే మనకు ఇచ్చినటువంటి ఇక్కడే మీకు ఈ క్వశ్చన్కి కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్ మీకు వస్తే మిగతా క్వశ్చన్ అంతా చేసేవచ్చు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చారు? a ప్లస్ 1/b ప్లస్ 1/1 అంటే రెసిప్రోకల్గా ఇస్తూ ఉన్నాడు. అందుచేత అటువంటి దాన్ని సాధించడానికి మీరు చేయవలసిన పని ఏంటంటే 2 11/13 కదా. ఈ 11/13ని మనం ఏం చేస్తున్నాము? 2 and 2 ప్లస్ 11/13గా రాసుకోవచ్చు. అంతేనా? ఓకే, 2 ప్లస్ 11/13ని 1/13/11గా రాసుకోవచ్చు. ఏమో కరెక్ట్? వాట్ ఇస్ ద రీజన్? 1/1/a ఈజ్ ఈక్వల్ టు a. ఈ బేసిక్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు 11/13ని 1/13/11గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 13/11 అనేది అగైన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. 13/11ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చుకోవచ్చు, అంతే కదా. ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోవచ్చు. ఎలా చేస్తూ 11 1s 11, సో 1 and 2/11. Or you can write it as 2 plus 1/1 plus 2/11. Okay, so now దీని ఎక్స్టెన్షన్ పోతుంది. 1 plus 2 plus 1/1 plus 2/11. 2/11ని 1/11/2గా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని 2 ప్లస్ 1/1 ప్లస్ 11/2. Again it's an improper fraction. You can convert into మిక్స్డ్ ఫ్రాక్షన్, అంతే కదా.
సో 11/2ని 2 5s అంటే 5 and 1/2. Or you can write as 2 plus 1/1 plus 1/5 plus 1/2. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా మనకు ఇచ్చింది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 37/13 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1/1 ప్లస్ బి ప్లస్ 1/సి ప్లస్ 1/d. ఇదే కదా ఇచ్చింది. సో దీన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. బి ప్లేస్లో ఎంత ఉంది? 1. సి ప్లేస్లో ఎంత ఉంది? 5. డి ప్లస్లో ఎంత ఉంది? 2. అంటే మనకు వచ్చినటువంటిది ఏంటి? ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 5 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది అని గమనించారు. ఓకే, సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటంటే ఇచ్చినటువంటి కంటిన్యూడ్ ఫ్రాక్షన్ని మనము జస్ట్ రెసిప్రోకల్ వాల్యూని యూజ్ చేసి మనం సాల్వ్ చేసాం అంతే. ఇది వెరీ సింపుల్. క్లియర్? ఓకే, సో నా ఇంకొక దాన్ని చూద్దాం. స్క్వేర్ రూట్స్. మీకు క్యూబ్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేటివి మీ టెక్స్ట్ చాప్టర్లో ఉన్నాయి. అయితే నేరుగా ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 784 అనో ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అనో నేరుగా అడగరు. చిన్న అప్లికేషన్ అడుగుతారు. అప్లికేషన్ అడిగేటప్పుడు దాన్ని చూడాలి, అంటే ప్యాటర్న్ మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ రూట్ 50 ఆఫ్ 51 ఆఫ్ 52 ఆఫ్ 53 ప్లస్ 1 అంటే ఇది యాక్చువల్గా ఇది రూట్ మొత్తం దీని అంతటికీ ఉంది రూట్ అనమాట, ఇంక్లూడింగ్ ప్లస్ 1 వరకు. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 × 2 × 3 4 ఈ మొత్తానికి ఉంది స్క్వేర్ రూట్. ఇది మీరు గమనించాలి. ఓకే, సో ఒక ప్యాటర్న్ ఉంది. అయితే 5కి 11కి 19కి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని మీరు చూడొచ్చు. యాక్చువల్గా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఆఫ్ ఏ ప్లస్ 2 ఆఫ్ ఏ ప్లస్ 3 ఈజ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ ప్లస్ 3 ప్లస్ 1. ఇది ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు. అక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ఆఫ్ 2 ఆఫ్ 3 ఆఫ్ 4 ప్లస్ 1 చేయొచ్చు కదా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అనుకున్నారనుకోండి, 1 ఆఫ్ 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 1 ప్లస్ 3 4 ప్లస్ 1. కాబట్టి మీరు ఏమైనా ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేసి చూడండి. మనం తీసుకున్న దాని ఫార్ములాని తీసుకుని అలా దానికి ఎంత అవుతుంది? ఏ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వేశారు. ఏ ఈక్వల్ టు 1 వస్తే ఏమొస్తుంది చెప్పండి? 1 ఆఫ్ 1 ప్లస్ 1 ఆఫ్ 1 ప్లస్ 2 ఆఫ్ 1 ప్లస్ 3 ఆఫ్ ప్లస్ 1 కదా. అంటే అబ్జర్వ్ చేసి చూడండి. 1 ఆఫ్ 2 ఆఫ్ 3 ఆఫ్ 4 ఆఫ్ ప్లస్ 1 సేమ్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం ఏంటి? ఏ ఈజ్ 1 కదా, అండ్ 1 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 3 ఈజ్ 4. 1 ఆఫ్ 4 4, 4 ప్లస్ 1 ఈజ్ హౌ మచ్? 5 వచ్చిందా? సో ఇది ఫార్ములా అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఆఫ్ ఏ ప్లస్ 2 ఆఫ్ ఏ ప్లస్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ ప్లస్ 3 ఆఫ్ ప్లస్ 1. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 50 ఆఫ్ 51 ఆఫ్ 52 ఆఫ్ 53 ప్లస్ 1 రాయొచ్చు. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత? 50 కదా. 50 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 50 ఆఫ్ 50 ప్లస్ 1 ఆఫ్ 50 ప్లస్ 2 ఆఫ్ 50 ప్లస్ 3 ప్లస్ 1 అంటే మనకి దీని ఫార్ములా ప్రకారం ఏమొస్తుంది? ఏ ఆఫ్ 50 ఆఫ్ 50 ప్లస్ 3 ప్లస్ 1. 50 ఆఫ్ 53 50 ప్లస్ 3 53 ప్లస్ 1. ఇంకా మీకు క్యాలిక్యులేషన్ కోసం 50 అని టేబుల్ కాకుండా ఏం చేస్తారు కావాలంటే చూడండి. దీన్ని సింపుల్గా 5300 రాసేసి 5300 బై 2 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 53/100 అంటే ఏమొస్తుంది? 2 2 2s కరెక్ట్ 13, 2 6 2 5 2650 వచ్చింది ప్లస్ 1. ఎంత వస్తుంది? 2651 అంటే దీని వాల్యూ 2651. చూసారా? కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే
మంచిగా చేస్తే డెఫినెట్గా వీటిని చేయొచ్చు. ఫార్ములాస్ అనేవి చాలా అవసరం. మీ ఎందుకు చేస్తున్నామంటే మీ టెక్స్ట్ బుక్లో మనం ఐడెంటిటీస్ ఇచ్చాం. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఐడెంటిటీస్ అని ఇచ్చాం. కాబట్టి అబ్జర్వ్ చేసి చూడండి. అంటే ఇఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 దాన్ని a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అని. అంతేనా? అలాగే a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇలా ఐడెంటిటీస్ ఇచ్చాం. ఆ ఐడెంటిటీస్కి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ని మీరు వెళ్తే ప్రాక్టీస్ చేస్తే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఇవన్నీ ఇప్పుడు నేను ఏమైతే డిస్కస్ చేస్తున్నానో ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు 2 power x ప్లస్ 2 power x ప్లస్ 1 ప్లస్ 2 power x ప్లస్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు 2 power x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 255 అని ఇచ్చాడు. మీకు ఎక్స్పోనెంట్స్ అనేటువంటి ఘాతాలు ఘాతాంకాలు అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇస్తాడు. అయితే మీకు ఫార్ములా తెలుసు, a పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఆఫ్ a పవర్ n. అంతే కదా? అంటే 2 to the power of x ప్లస్ 1 ఏమవుతుంది చెప్పండి? 2 power x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 power x ఇంటూ 2 power 1. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం దీన్ని ఏం చేస్తున్నామంటే 2 power xని కామన్ తీస్తున్నాం. ఎప్పుడైతే 2 power x అని ఇక్కడ కామన్ తీస్తున్నాం, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 power 1 ఉంటుంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది, నెక్స్ట్ 2 క్యూబ్, నెక్స్ట్ 2 to the power 4, నెక్స్ట్ 2 power 5, నెక్స్ట్ 2 power 6, లాస్ట్ 2 power 7 ఈజ్ ఈక్వల్ టు 255. అంతేనా? సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 16, దిస్ ఇస్ 32, 64 and 128 ఈక్వల్ టు 255. యాక్చువల్గా మీరు కొద్దిగా పెద్ద క్లాసులకు వస్తే దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్లో చేయొచ్చు, జీపీఏలో చేయొచ్చు. కానీ మీకు ఆ చాప్టర్ లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా ఎడిషన్ దాంట్లో వెళ్ళిపోతున్నాం. 1 + 2 3, 3 + 4 7, 7 + 8 15, 15 + 16 31, 31 + 32 63, 63 + 64 127, 127 + 128 255. అంటే 2 power x ఇంటూ 255 ఈజ్ ఈక్వల్ టు 255. అంతేనా? 255 గెట్ క్యాన్సిల్. అంటే మనకేమొస్తుంది? 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 1. ఆ 2 power 1ని 2 power 0గా రాసుకోవచ్చు. when 2 power x ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 0, when the bases are equal, the exponents are equal, then powers are equal. So x is equal to how much? X is equal to 0. చూసారా? ఇది కాన్సెప్ట్. సో ఈ రకంగా మనకు ఏం చేస్తామంటే కాన్సెప్ట్ మీకు క్యాలిక్యులేషన్స్ ఏం పెద్ద డిఫికల్టీ ఏమి ఉండవు. జస్ట్ వెరీ కూల్, చాలా కూల్గా ఉండి ఎగ్జామినేషన్ని రాస్తే ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ప్రాబ్లంనైనా సులభంగా మీరు ఆన్సర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6666666. ఎన్ని 6s ఉన్నాయి ఈ నెంబర్లో? 2022 టైమ్స్ ఉన్నాయి. ప్లస్ 8888 అండ్ సో ఆన్ అప్ టు 8. ఎన్ని 8s ఉన్నాయి ఈ నెంబర్లో? 2022 టైమ్స్ ఉంది. ఫస్ట్ దాని స్క్వేర్ ఉంది, సెకండ్ దాని స్క్వేర్ లేదు. ఎలా చేస్తాం? జనరల్గా ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి ఇబ్బంది పడతాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ని తీసుకున్నాం, క్యాలిక్యులేటర్ని తీసుకుని మనం టైప్ చేసాం. ఎన్ని డేస్ చేయగలం? 6 చేయొచ్చు, 8 చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ తీసుకుంటే 16 digits వరకు చేయొచ్చు. జనరల్గా చేయలేం, మిగతా దానికి ఇంతకన్నా ఎక్కువ చేయలేం. ఒకవేళ మీరు కంప్యూటర్ని తీసుకుని ఆన్సర్ చేయాలనుకుంటున్నారు, కంప్యూటర్ తీసుకుని చేయాలంటే మీరు ప్రోగ్రామ్ రాయాలి, C++ లాంగ్వేజ్ని వాడాలి, ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఫైన్గా. కానీ ఇది 1 mark క్వశ్చన్ ఎగ్జామినర్. ఇట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, ఆఫ్ కోర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చింటే దేర్ షుడ్ బి ఎ లాజిక్. ఆ లాజిక్ ఏంటో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జనరల్గా ఎక్కడైతే ఫార్ములాలు అప్లై చేయడానికి సాధ్యము కాదో, వేర్ ద ప్రాబ్లమ్స్, ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ వేర్ ద ఫార్ములాస్ కెనాట్ బి అప్లికబుల్, దేర్ యూ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. గణితానుగమన పద్ధతి వాడాలి. అంటే ఒక కండిషన్కి కరెక్ట్ అయితే
ఇంకొక కండిషన్ కూడా కరెక్ట్ అయితే వాటన్నిటిని తీసుకొని జనరలైజ్ చేసి అన్ని కండిషన్స్కి అవుతుంది అని చెప్పడం అనమాట. దాన్ని మనం చూద్దాం. దాన్ని ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఇక్కడ 2022 6s ఉన్నాయి కదా, ఒక 6 తీసుకుంటున్నాం. 6 స్క్వేర్ ఒక 8. 6 స్క్వేర్ ప్లస్ 8 ఎంత అయింది? 36 ప్లస్ 8 44. ఇప్పుడు 2 6s తీసుకుంటున్నా, 2 8s తీసుకుంటున్నా. చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే మీకు 4444 వస్తుంది. ఈసారి 666 స్క్వేర్ తీసుకుంటున్నాం ప్లస్ 888 తీసుకుంటున్నాం. ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే 6 4s వస్తాయి. వన్ మోర్ చేద్దాం. 4 6s తీసుకున్నాం అనుకోండి, 4 8s తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 8 4s వస్తాయి. అంటే 1 6 తీసుకుంటే 2 4s వచ్చాయి, 2 6s తీసుకుంటే 4 4s వచ్చాయి, 3 6s తీసుకుంటే 6 4s వచ్చాయి, 4 6s తీసుకుంటే 8 4s వచ్చాయి. డబుల్ టు ద నెంబర్ ఆఫ్ 6s. సో ఇక్కడ ఎన్ని 6s ఉన్నాయి ఈ ప్రాబ్లంలో? 2022 టైమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? ఆన్సర్ ఈజ్ 4 4 4 4 so on up to 4. How many times? Twice of 2022 అంటే 4044 times. This is the answer. That's it. ఇందులో ఏమైనా డిఫికల్టీ ఉందా? లేదు కదా. సో అబ్జర్వేషన్, లాజికల్ రీజనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో ఇచ్చారు, జస్ట్ డిజిట్స్ మార్చాం. ఓకే, ఒక పెద్ద వాల్యూ ఇచ్చారు మీకు, 10 to the power 4 plus 324 of 22 power 4 plus 324 plus 34 power 4 plus 324 plus 46 to the power 4 plus 324, 58 to the power 4 plus 324 by 4 to the power 4 plus 324 of 16 to the power 4 plus 324 of 28 power 4 plus 324, 40 power 4 plus 324, 50 to the power 4 324. సో దీని ఆన్సర్ ఏంటి? నేను జస్ట్ బై అబ్జర్వేషన్ క్యాలిక్యులేట్ చేసి 303 ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అక్కడ ఆప్షన్ ఉంటే టిక్ చేస్తాను నేను. అంటే ఎంత ఫాస్ట్గా ఎలా చేసాము మనకు ఆలోచన రాదు. అరే సార్కి ఆన్సర్ తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను కాదు ఇక్కడ. సో మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్యాటర్న్లో ఉంది అని అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే x to the power of 4 plus 4y to the power of 4, ఇది ఎప్పుడైనా ఇలా ఇది ఒక ప్యాటర్న్ చూడకండి. x to the power of 4 plus 4y to the power of 4 ఇందుచేత దీన్ని తీస్తున్నాను అని అనుకుంటున్నానంటే, ఇప్పుడు 10 to the power of 4 plus 324 ఉంది. దీన్ని 10 power 4 into 81గా రాసుకోవచ్చు. ఆ 10 to the power of 481ని 3 to the power of 4గా రాసుకోవచ్చు. ఈ 10ని x అనుకోండి, అప్పుడు x to the power of 4 అవుతుంది. ఈ 3ని y అనుకోండి, y to the power of 4 అంటే x to the power of 4 plus 4y to the power of 4. ఫార్ములాలో వచ్చిందా లేదా? సో అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే x to the power of 4 plus 4y to the power of 4 is not a there is a difficulty to resolve into factors. కారణాంకాలకు విభజించడం కష్టం అవుతుంది. దానికోసం ఏం చేస్తున్నానంటే x to the power of 4 plus 4y to the power of 4 అంటే దీన్ని x స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తున్నా. 4y స్క్వేర్ వర్డ్ బై 4 2y స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తున్నా. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వచ్చి అంటే 2ab టర్మ్ యాడ్ చేయాలి. అందుచేత నేను ఏం చేస్తున్నానంటే 4x స్క్వేర్ y స్క్వేర్ యాడ్ చేస్తున్నాను, 4x స్క్వేర్ y స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, అబ్జర్వ్ చేయండి. x స్క్వేర్ హోల్ స్క్వేర్ 2y స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ y స్క్వేర్ ఇదొక టర్మ్, మైనస్ 4x స్క్వేర్ y స్క్వేర్ అదొక టర్మ్. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయండి, ఇది x స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్, ఈ 4x స్క్వేర్ y స్క్వేర్ని 2 ఆఫ్ x ఆఫ్ ఆర్ x స్క్వేర్ ఆఫ్ 2y స్క్వేర్ రాసుకోవచ్చా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, ఈ 4x స్క్వేర్ y స్క్వేర్ని 2xy హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే దీని మొత్తాన్ని మీరు x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు.
ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కాబట్టి ఇది ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చింది. ఇది 2xy హోల్ స్క్వేర్. ఇది ఎగైన్ మన ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2xy ఒకటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2xy ఒకటి రాసుకోవచ్చు. ఇప్పుడు మరలా దీన్ని ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy, ఈ 2y స్క్వేర్ ఇంకొక y స్క్వేర్ రాస్తున్నా. అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఇది ప్లస్ వై స్క్వేర్ ఒక ఫ్యాక్టర్. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంకొక ఫ్యాక్టర్. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 4y టు ది పవర్ ఆఫ్ 4 అనేది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. చూసారా? ఇది మీ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ ఉన్న డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసేస్తాడు. ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం చేశా, అదర్వైజ్ ఈ ఫార్ములా డైరెక్ట్. ఈ ఫార్ములాని నేను ఇక్కడ వాడుకుంటున్నాను. ఇక్కడ ప్రతి దాంట్లో ఫస్ట్ దానిలో 10⁴ ప్లస్ 324లో ఎక్స్ వాల్యూ ఎంత? 10, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ ఎంత? 3. అంతేనా? కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి నాకు చెప్పండి. ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ 10, 10 మైనస్ 3, 10 మైనస్ 3 7 స్క్వేర్, కరెక్ట్? 7 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3 స్క్వేర్. ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మీన్స్ ఎక్స్ ఇస్ 10 ప్లస్ వై 10 ప్లస్ 3 13 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 13 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది ఫ్యాక్టర్స్. ఓకే, సో ఫస్ట్ అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్కి వెళ్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ దీన్ని 22 మైనస్ 3 అంటే 19 స్క్వేర్ ఒకటి వస్తుంది. 22 ప్లస్ 3 25 వస్తుంది. అంటే మనకేమొస్తుంది? 19 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 19 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, తర్వాత 25 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంతేనా? జస్ట్ దీనికి 6 యాడ్ అయింది, దీనికి 6 యాడ్ అయింది, దీనికి 6 యాడ్ అయింది. సో నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి మీరు? అంటే దీనికి 6 యాడ్ 25 కదా, 25 ప్లస్ 6 కావాలంటే అబ్జర్వ్ చేయండి. 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అయిందా? నెక్స్ట్ ఏమొస్తుంది? 37 ప్లస్ 3 6, 43 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 49 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, సో మనకి ఎక్కడికి వచ్చాము? 46కి వచ్చాం. ఇంకా 58 ఉంది. అంటే మనకేమొస్తుంది? 55 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఇంకా 61 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వచ్చిందా? ఇవన్నీ ఏంటి? న్యూమరేటర్ యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు 4 స్క్వేర్ సేమ్ మనకి ఇప్పుడు 4 ప్లస్ 4 అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, కరెక్ట్? 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 13 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 19 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 25 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 43 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 49 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ 55 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఒకసారి చూద్దాం, చివరిది సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం చేయవలసిన అబ్జర్వ్ చేస్తే ఈ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్, 13 స్క్వేర్ ప్లస్ ఈ 19 క్యాన్సిల్, 25 క్యాన్సిల్, 31 క్యాన్సిల్, 37 క్యాన్సిల్, 43 క్యాన్సిల్, 49 క్యాన్సిల్, 55 క్యాన్సిల్. అంటే మనకు మిగిలిన ఫైనల్ ఆన్సర్ ఏంటి? 61 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ బై 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 61 ఎంత వస్తుంది? 61 6 36 1 12 7 3 7 2 1
3721 plus 9 by 1 plus 9 ఎంత వచ్చింది 3730 by 10 10 get answer. Answer is 373. చూసారా, ఇది క్యాలిక్యులేషన్ అనమాట. సో మనము ఈ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చారు. సో మనం ఎలా చేస్తున్నామో అనేటువంటి చాలా జాగ్రత్త. ఇప్పుడు ఇది చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 square minus 2 square plus 3 square minus 4 square plus 5 square minus plus 1998 square up to minus 9. అంటే ప్లస్ అండ్ మైనస్ కమ్స్ ఆల్టర్నేట్గా వచ్చినాయి. ఇప్పుడు ఎలా చేయాలి? వాల్యూస్ అన్నీ కట్టుకుని పోదామా? చేస్తే మనకి ఎగ్జామినేషన్ అయిపోతుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ అయిపోతే మనం ఎలా చేస్తాం? వాల్యూస్ అన్నీ మనం చేసుకుని పోతున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ అయిపోతుంది. చాలా కష్టం కదా. అందుచేత మనం ఏం చేస్తాం, దీనికి సింపుల్ లాజిక్ ఉంటుంది. 1999 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ కాబట్టి మనం 1 ఆపేసాం అనుకోండి, 1 విడిచిపెట్టాం, 1 స్క్వేర్ అన్న పక్కన పెట్టాం. 1 స్క్వేర్ అంటే 1 అనేది ఉంచేసాం, 1 స్క్వేర్ ఉంచేసాం. మిగతా వేస్తే 1998 నెంబర్స్ ఉంటాయి. అంటే వాటిని మనం పేర్స్గా చేయొచ్చు కదా. నేను దాన్ని ఏం చేస్తున్నానంటే పేర్గా రాస్తున్నాను. 3 square minus 2 square, 5 square minus 4 square, 7 square minus 6 square. ఇలా చేసుకుంటూ ఎంత చివరకు 1999 square minus 1998 square. ఇవన్నీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 1 square అంటే 1. 3 square minus 2 squareని 3 plus 2 into 3 minus 2గా రాసుకోవచ్చు. 5 square minus 4 square 5 plus 4 into 5 minus 4గా రాసుకోవచ్చు. దీన్ని 7 plus 6 into 7 minus 6గా రాసుకోవచ్చు. అండ్ సో ఆన్. 1999 minus 1998 plus and this one is 1999 minus 1998గా రాసుకోవచ్చు. 3 minus 2 into 1, 5 minus 4 into 1, 7 minus 6 into 1 అంటే మీకు ఏమొస్తుంది 1. This will becomes 2 plus 3. This will become 4 plus 5 and this becomes 6 plus 7 and so on. 1998 plus 1999 అంటే this is sum of the first 1999 natural numbers. మీ అందరికీ తెలుసు, that is sigma n, n of n plus 1 by 2 ఇది ఫార్ములా. లేదా అంటే యాడ్ చేయ మామూలు జనరల్గా ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు కదా. సో ఇక్కడ n అంటే ఎంత వాల్యూ 99 ఇంటూ 1999 ప్లస్ 1 by 2 అంటే 1999. దిస్ ఇస్ 2000 by 2, 2 ones 2000s. సో ఇదేమొస్తుంది 1999 ఫాలోడ్ బై 3 zeros. సింపుల్గా 19,99,000 ఆన్సర్ అనమాట. చూసారా? సో ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తే వాటిని చాలా జాగ్రత్తగా సింపుల్గా చేయొచ్చు. ఇఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 8 factors is 24, then find the next higher integer which has exactly 8 factors అని అడిగాడు. The smallest number which has exactly 8 factors is 24, then find the next higher integer which has exactly 8 factors. ఇది మనకు అడిగినటువంటిది. జనరల్గా మనం ఏం చేస్తామంటే 24 తర్వాత 25 చూస్తాం, 26 చూస్తాం. అలా చేస్తే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. దానికి బేసిక్ కాన్సెప్ట్ ఏముంది అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇఫ్ n ఈజ్ ఎ నెంబర్, if it is expressed as product of prime exponents, means p of a of q of b, q power b of r power c, where and so on, where p, q, r are primes. P, q, r and so on are primes. Then number of factors of n is a plus 1 of b plus 1 of c plus 1 and so on. Okay, here number of factors including 1 and itself, this is very important, including 1 and itself. Okay, now I am going to use this concept to get the required answer. Okay, 24
24 means 8 3s are. You can write as 2 cube of 3 to the power of 1. Correct? So, this is in the p power e of q power b. So, number of factors is 3 plus 1 of 1 plus 1. 3 plus 1 is 4, 1 plus 1 is 2, 4 2 is 8, correct? 8 factors. 24 has 8 factors, correct? Then we are going to find the next higher integer. So, 8 can be written as 1 8s or 8 1s or any other 2 4s, 4 2s, or you can write 2 of 2 of 2, correct? These are the possibilities. 1 into 8 means here either a will be 0 or b will, it is not possible. 8 1s also not possible. 2 4s are already we are used, this is not possible. So, what is the possibility? Now, we are going to 4 of 2. This already used. Now, you go for 2 power 4 means 2 means 3 power 1 of, so 2 power 1 of 3 cube means 2 power 1 is 2, 3 cube is 27, it is 27 2s 54, but it is not next higher integer. Now, I am going to check 2 of 2 of 2. So, 2 of 2 of 2 you can write it as 1 plus 1 of 1 plus 1 of 1 plus 1, correct? Means now we are taking the as powers, that means you can write as 2 power 1 of 3 power 1 of 5 power 1. What is 2 power 1 of 3 power 1 of 5 power 1? ఇలా చేసామనుకోండి ఏమొస్తుంది మనకు 2 3s 6, 6 5s 30 అంటే 24 తర్వాత ఎగ్జాక్ట్లీ 8 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నెంబర్ ఏది 30. చూసారా? సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్సే మీకు డిస్కస్ చేస్తున్నాం. పెద్దగా కాన్సెప్ట్స్ అంటూ ఏం లేవు. ఫ్యాక్టర్స్ అని, వాటి యొక్క ప్రాపర్టీస్ అని మీద ఉన్నాయి కదా, నెంబర్ సిస్టమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ అని ఇలా చేశాడు. ఇలా ఇచ్చేటప్పుడు డేరుగా ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ఇవ్వరు, ఈ కాన్సెప్ట్ తీసుకుని. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ మీద మనం డిస్కస్ చేసేటప్పుడు వాటిలో చాలా లాజిక్ ఉంటుంది. అందుచేతనే ప్రతి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్ అనేటువంటిది కాస్త డిఫికల్ట్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ స్టాండర్డ్లో మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మ్యాథ్స్లో కూడా మంచి స్కోర్ చేయొచ్చు. ఎప్పుడైతే మ్యాథ్స్లో మీరు మంచి స్కోర్ చేస్తారో మీరు ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్లో ఉండి మీకు రావాల్సినటువంటి ఈ 48,000 రూపీస్ స్కాలర్షిప్ అంటే పెర్ మంత్ 1,000 రూపీస్ స్కాలర్షిప్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మరో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.